నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఎంతో సంచలన నమోదు సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా ద్వారా ఒక కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక మినిస్టర్ని రాజీనామా చేయించడం అనేది, అందులో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తులు సోనం వాంచుక్ గారికి, అభిజిత్ దీప్కే గారికి, ప్రకాష్ రాజ్ అన్న గారికి, మరియు స్నేహ లాంటి, తర్వాత నేహా భారతి, తర్వాత హర్ష్ యాదవ్ లాంటి చాలామంది అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు చాలామంది ఆ యొక్క ఉద్యమంలో, ఈ విజయంలో పాత్రధారులు. వీరి యొక్క చరిత్ర, ఈ యొక్క కాక్రోచ్ అనే చరిత్ర నిలిచిపోతుంది. కాక్రోచ్ అనే చరిత్రలో నిలిచిపోతుంది, భారతదేశ చరిత్రలో నిలిచిపోతుంది. కాక్రోచ్ అనే జనత ద్వారా వచ్చిన ఈ ఉద్యమం భారతదేశ చరిత్రలో నిలిచిపోతుందని నేను గుర్తు చేస్తూ, కానీ భారతదేశంలో ఉన్న చైతన్యం నేను చూస్తుంటాను. హిందీ బెల్ట్ వాళ్ళు చేసే వీడియోలు, వాళ్ళు చేస్తున్న సటైరికల్, కానీ వాళ్ళకున్న చైతన్యం కానీ, వాళ్ళ క్రియేటివిటీ కానీ చాలా పెద్ద ఎత్తున చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. హిందీ బెల్టు నాకు చాలా ఇష్టమైన, చాలా సంతోషం అనిపిస్తుంది, ఇష్టంగా అనిపిస్తుంది. దానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి జరిగిన సంఘటనలు మీకు ఒకసారి గుర్తు చేయాలని, ఎందుకు వచ్చింది ఈ యొక్క రిజిగ్నేషన్ అనేది. అంటే ఈ ఉద్యమం దాదాపు 20-30 రోజులు అవుతుంది. ఒక రేంజ్లో చిన్నగా స్టార్టింగ్లో పెద్దగా 200-300 ఉన్న వ్యక్తుల యొక్క ఉద్యమం అనేది రకరకాల పార్టీల వ్యక్తులు, రకరకాల పార్టీలు, సంస్థలు ఇందులో నిమగ్నమైనవి. వాళ్ళు మద్దతు ప్రకటించారు. సోనం వాంచుక్ అనేది మెయిన్ ప్రధాన పాత్ర. అతను ఉద్యమం మొదలుపెట్టినాక అతని నిరాహార దీక్ష ద్వారా ఆ ఉద్యమం అనేది రోజంత బిల్డప్ అవుతుంది. ఆ బిల్డప్లో, అది పెరగడంలో రకరకాల వ్యక్తులు అతని యొక్క ఆహభావాలు కానీ, అతని యొక్క ఆలోచన, ఆయన చేసిన ఇన్నోవేషన్స్ కానీ, ఆయన యొక్క శరీరం, ఆయన బ్యాక్గ్రౌండ్, ఒక బుద్ధిస్టు స్వభావం ప్లస్ ఒక ట్రైబల్, ఆయన నిస్వార్థమైన చేసిన ఉద్యమం, ఆయన పర్సనల్ లైఫ్ నేను ఆయన జాతి కోసం సోషల్ వర్కర్గా చేసిన మూమెంట్ అనేది చాలామందిని అట్రాక్ట్ చేసింది. చాలామంది వచ్చి సంఘీభావం చెప్పడానికి ఈ యొక్క చాలా దోహం చేసి, అలాంటి తరుణంలో ఆయన రోజులు పెరుగుతూ ఉంటే ఏమైపోతాడో అనే ఒక బాధ సోనం వాంచుక్ని మనము అంటే సోనం వాంచుక్ యొక్క ఒక్క నిమిషం, మా పిల్లి ఏదో బయటికి పోతుంది. ఓకే, ఫ్రెండ్స్, అది ఇంతసేపు ఇక్కడ బెడ్లో పడుకుంది పిల్లి. దాని పేరు ఫైన్ యాపిల్. అది బయటికి పోతా అని చెప్పి అడుగుతుంది. నేను మాట్లాడుతుంటే నాకు నిద్ర డిస్టర్బ్ అయింది, వేరే దగ్గర పోయి పడుకుందామని. అది బయటికి పోతా అంటే నేను డోర్ పెట్టిన, సౌండ్ డిస్టర్బెన్స్ రావద్దని రూమ్లో డోర్ పెట్టి వీడియో చేస్తున్నా. ఓకే, ఎనీహౌ, అది దాని బాధను వ్యక్తం చేసింది పిల్లి బయటికి పోతాను. కానీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న చైతన్యం, మెయిన్ హిందీ బెల్టు, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తర్వాత పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత మిజోరాం,
పశ్చిమ బెంగాల్, ఈ మధ్యప్రదేశ్. ఇక్కడ ఉన్నంత చైతన్యం తెలంగాణలో లేదు, రాదు అని నేను అంటలేను, లేదు. కానీ అక్కడికి పోయి వచ్చిన మన తొలి వెలుగు రఘు గారు చాలా ఫ్రస్ట్రేషన్లో ఏదో చేద్దాం, తెలంగాణలో అవుతుంది, తెలంగాణలో మూమెంట్ వస్తుంది, మొదలు పెడదామని అక్కడ పోయి చూసి వచ్చి ఇక్కడ 2-3 రోజుల నుంచి ఆయన చేస్తున్న వీడియోలకు నాకు నేను డిస్కరేజ్ చేయట్లేను, సరే సక్సెస్ కావాలని కోరుకుంటాను. నేను గత 3 సంవత్సరాలుగా చాలామంది వ్యక్తుల్ని కలిసినాను. అందులో పృథ్వీరాజు యాదవ్ని ఇట్లా కలిశాను, విఠలన్నని కలిశాను, ఆనంద భాస్కర్ని కలిశాను. చాలామంది వ్యక్తులతోటి బీసీ మూమెంట్ అనేది తెలంగాణలో ఉన్నది, పెద్ద ఎత్తున ఉంది. కానీ దానికి తల అనేది లేదు, ఒక నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం వస్తే బీసీ మూమెంట్ అనేది లేస్తుందని నేను భావించి చాలామంది వ్యక్తులను అప్రోచ్ అయ్యాను. చాలామందికి ఎందుకు మరి మన రాజకీయాల్లో నేను పూర్తి స్థాయిలో ఒక రేంజ్లో మనకి ఇక్కడ ఫెమిలియర్ కాలేదు కాబట్టి నాకు తెలియదు ఆ బాధలు ఏందో, కష్టాలు ఏందో. వాళ్ళు ఒక ఎంపీ రేంజ్లో ఒక రేంజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఆ యొక్క ప్రెషర్లు, థ్రెట్స్, వాళ్ళకి ట్రోలింగ్ వాళ్ళకి అందరికీ అర్థమయ్యో ఏమో. చాలామంది ఎందుకు మరి రాజకీయాల్లో ఒక ఉద్యమం తీసుకొని బయటికి రావడానికి తెలంగాణలో ముఖ్యంగా ఎందుకో ఒక నాయకత్వం బయటకు వచ్చి ఎస్టాబ్లిష్ చేద్దామని ఈటల రాజేందర్ అన్నకు 1-2 సార్లు అవకాశం వచ్చింది. కానీ ఇప్పటికీ అవకాశం ఉంది. బీసీ మూమెంట్ అనేది తీసుకుంటే తెలంగాణలో బీసీలలో అత్యధిక జనాభా ఉన్న మోతిరాజు బిడ్డగా నేను స్వాగతిస్తున్నాను. ఆయన వస్తే ఇంకా బాగుంటుంది ఈ ఉద్యమాన్ని. బీఆర్ఎస్లో ఉన్న ఒక 2-3 నాయకులు ఉన్నారు, వాళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది. కాంగ్రెస్లో నాకు తెలిసి ఒక 2-3 సాఫ్ట్ క్యారెక్టర్ ఉన్న 2-3 నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ వస్తే ఈ ఉద్యమం పెద్ద ఎత్తున తెలంగాణలో 2023లో అధికారం వస్తుంది. కానీ వచ్చేటప్పుడు ఈ నాయకత్వం ఏం చేస్తుంది అనేది మేనిఫెస్టో, మన అభిజిత్ చెప్పినట్టు మేనిఫెస్టో వెబ్సైట్ ద్వారా మన ఆలోచనలు చెప్పగలగాలి ముందరలే. ఎందుకంటే ఈ పాత చింతకాయ పచ్చడా లేదంటే పాత సీసాలు కొత్త సారాయిలాగా కొత్త సీసాలు పాత సారాయిలాగా మళ్ళా ఈ నాయకత్వం వచ్చిన పార్టీ ఏం చేస్తుంది అనేది మళ్ళా ప్రశ్నార్థకం కాకుండా మళ్ళీ మేము వస్తే ఒకవేళ వీళ్ళందరి సమస్యతో ఒక పార్టీ వస్తే ఏం చేస్తుంది అనేది తేటతెల్లంగా చెప్పగలిగితే ఇది మనము అభివృద్ధి దిశగా పర్ క్యాపిటల్ పెంచడానికి, మన భారతదేశంలో జీడిపి పెంచడానికి, నిరుద్యోగ యువతని ఎట్లా అడ్రస్ చేయగలుగుతాం, మేము ఏమేమి చేస్తాం అనేది సుస్పష్టంగా చెప్పడం ద్వారానే ఈ యొక్క ఉద్యమం అనేది, ఈ పార్టీ అనేది మనగలుగుతుంది. అంతవరకు తెలంగాణలో ఉద్యమం రాదు. పృథ్వీరాజ్ యాదవ్ ద్వారానో, మన తొలి వెలుగు ద్వారానో, ఇంకా ఇప్పుడు జర్నలిస్ట్ పొలిటీషియన్గా ఉన్న, ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తులు ఒకరు ఇద్దరితోటి జరగదని నా యొక్క అభిప్రాయం మాత్రమే. ఢిల్లీ బెల్ట్లో ఉన్న ఆ చైతన్యం చూసి తెలంగాణలో అలా ఇస్తుందంటే ఇప్పుడు మన తెలంగాణలో పెట్టిన సిజేపీ ధర్నా మళ్ళొకసారి గుర్తు చేస్తే అక్కడ వచ్చిన వ్యక్తులు కానీ వాళ్ళందరూ ఆల్రెడీ సోషల్ మూమెంట్లో ఉండి, తెలంగాణ ఉద్యమంలో ఉండి, మళ్ళీ మీడియాలో కనపడాలి, ఫేస్ ఆఫ్ చేయాలి, ఫేస్ మళ్ళీ మనం ఫెమిలియర్ కావాలని వచ్చిన వ్యక్తులే తప్ప నిజంగా ఉద్యమకారులు అనేది ఓయూలుగా కనపడతలేదు, ఇక్కడ నిరుద్యోగాలలో కనపడతలేదు. చాలామంది చిన్న చిన్న తాయిలాలకు వాళ్ళు సెటిల్ అయిపోతారు, వాళ్ళు జస్ట్ ఒక టర్న్ అయిపోతారు. మరి అది మన యొక్క డిఎన్ఏనా, లేదంటే మన తెలంగాణలో సమిష్టి లేదనా, లేదంటే ఒక్కరం కేసులు ఎందుకు ఫేస్ చేసుకోవాలి, కేసులు వేసుకోవాలి, రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ ఎందుకు తిరగాలన్నా వాళ్ళు ఫేస్ చేస్తారు కాబట్టి చెప్పగలుగుతా. నేను ఆ రేంజ్లో పోలేదు. నేను ఓన్లీ పక్కాగా రాజకీయ పార్టీ పెట్టాలని ఉద్దేశంతో బీసీ ఉద్యమంలో అన్ని కులాలు కలవవు అనే ఒక ఉద్దేశంలో నేను పుట్టి పెరిగిన కులానికి ప్రాతినిధ్యం వహించాలని పద్మశాలి రాజ్యాధికార పార్టీ స్థాపించడం జరిగింది. దానికంటే ముందల నేను భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలనే ఒక ఉద్యమం తీసుకొని 100% ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఒక మూమెంట్ని మొదలుపెట్టాను.
కానీ తెలంగాణలో అది చెప్తే చెవిటని ముందర శంకుదినట్టుందని బహుజన ఉద్యమం వచ్చింది. బహుజన ఉద్యమంలోకి వచ్చాను. కానీ ఆ బహుజన ఉద్యమంలోకి వస్తే ఆ బహుజన ఉద్యమంలో బహుజనుల యొక్క నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఒక ఇద్దరు ముగ్గురు బీసీలలో ఒక నాయకత్వం కానీ ఎస్సీలలో ఉన్న ఒక నాయకత్వం కానీ వాళ్ళంతా ఇక మీకు తెలుసు వాళ్ళంతా ఏ విధంగా వాళ్ళు ఎక్కడ ఎట్లా ఉన్నారో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఇది కొనసాగించదని నేను అనుకొని చాలామందిని స్టడీ చేశాను. పార్టీలు పెట్టిన ఎస్సీ నాయకత్వం నుంచి వచ్చిన పార్టీలు పెట్టిన వాళ్ళందరికీ సమాజంలో ఉన్న ఈ కుల వివక్షత వల్లనో మనువాదం వల్లనో బీసీలు ర్యాలీ కాలేకపోతున్నారు. కనీసం మరి బీసీలు పోయి అందులో ఏమైనా మూమెంట్ చేద్దామంటే కొంతమంది పేరుగాడిన ఎవరు ఉంటారు గండ్ర వీరుల్లా అదే సారీ పెద్ద 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 వీరులుగా శూరులుగా మాటల మాంత్రికులుగా మాట్లాడే నాయకత్వం ఏమో షేకాండ్ చేయడానికి ఇట్లా వెనుకాడుగు వేసే క్యారెక్టర్ ఉంది. అలాంటి నాయకత్వం దగ్గర పోయి బీసీలు ఏదో చేద్దాము వాళ్ళ ఒపీనియన్ చెప్తామన్నాం టైం ఇవ్వలేని పార్టీలు పెట్టిన నాయకుల వల్ల తెలంగాణలో బీసీలు ఎస్సీలు ఎస్టీల రాజ్యము అనేది చాలా కష్టంగా ఉన్నది. కానీ నా ప్రయత్నం నేను ఏదో ఒకటి 2029 వరకు చేయాలనే ఉద్దేశంలో. కానీ ఫుల్ టైం వాళ్ళు కనపడతలేరు. ఎవరు చూడు ఫుల్ టైం పనిచేద్దామని అనగానే నీ జేబులు ఎంత ఉన్నాయని అడుగుతారు. అంటే నా జేబులో ఎంత ఉన్నాయా అంటే నా జేబుల నుంచి నేను ఇవ్వాలని అనుకుంటారు తప్ప అందరూ సమిష్టిగా కొట్లాడదాం, ప్రజల నుంచి సమాజం నుంచి తీసుకుందాం, కార్పొరేట్ వ్యక్తుల నుంచి కాకుండా ప్రజా సమస్యలు ప్రజా పోరాటం ద్వారా ప్రజల నుంచి తలా ₹1, ₹10, ₹100, ఒక ₹1000 తీసుకొని పనిచేద్దామని అనుకుంటుంటే ఎవ్వరు ఏదో నా దగ్గర కట్టలు కోట్లు వేల కోట్ల ఆస్తులు వేల ఎకరాల భూములు ఉంటేనే నా ఎమ్మటి తిరుగుతానే నాయకత్వం ఉన్నందుకు నేను నవ్వాళ్ళు ఏడవాళ్ళు బాబాసాహెబ్ యొక్క జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే సాహు మహారాజు బుద్ధుని యొక్క కళలు ఏమైతే అని చాలా బాధతోటి ఈరోజు వీడియో చేయాలనుకుంటున్నాను. కానీ తెలంగాణలో 2029కి బహుజన రాజ్యం బీసీ ముఖ్యమంత్రి అనేది నా కళ. దానికోసం నేను ప్రయత్నం చేస్తానని, దానికోసం పరితపించి నిద్రలేని రాత్రులు నేను ఎన్నో అనుభవిస్తూ దానికోసం రకరకాల ప్రణాళికలు రకరకాల లోపాలు ఆలోచిస్తున్నాను. అది ప్రకృతి సహకరిస్తుందని ప్రకృతి ప్రేమికునిగా జంతు ప్రేమికునిగా రాజ్యాంగ పరిరక్షణగా నా యొక్క ప్రయత్నం అనేది ఆగదని తెలియజేస్తూ మరొక జట్కా నేను మామూలుగా ఉన్న వ్యక్తిని ఒక పార్టీకి నేషనల్ ప్రెసిడెంట్ అనే రేంజ్కి వచ్చేటప్పుడు చాలా భయం అవుతుండే. ఒక పార్టీ అంటే ఏమవుతుందో ఏమో అని తెలియని, కానీ చిన్నగా డైట్ చేసుకుంటా సంఘం అనేది పెట్టకుండా పార్టీ అని పెట్టి పార్టీ ద్వారా పద్మశాల రాజ్యాధికార పార్టీ అని స్థాపించి దాని ద్వారా కొన్ని పనిచేస్తున్నాను. ఇప్పటికీ నేను నా యొక్క అజెండాలో నా జాతి నా కులం అనేది ఉంటుంది. కానీ నేను సమాజం దేశం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సమాజం మొత్తానికి పనిచేయాలనే ఉద్దేశంలో చాలా విషయాలు ఉన్నాయి. నిరుద్యోగుల విషయం, తర్వాత విద్యార్థుల సమస్యలు, తర్వాత పాఠ్య ప్రణాళికల మీద, వాళ్ళు చదువు అయిపోయినాక ఏం చేయాలనే దాని మీద, ఈ భూమికి సంబంధించింది, ప్రకృతికి సంబంధించి, వాతావరణం సంబంధించి వాళ్ళకు చైతన్యం చేయగలిగే పాఠ్యాంశాలు ఉండడం ద్వారానే వాళ్ళు రేపు భవిష్యత్తు నిర్మిస్తానని, ఈ భూతలంలో ఉన్న కాలుష్యాన్ని వాళ్ళు సమూలంగా నిర్మూలించడానికి కంకణబద్ధులవుతారని నేను నమ్మే నేను ఆ దిశగా భవిష్యత్ భారతదేశాన్ని, భవిష్యత్ బహుజన రాజ్యాధికారాన్ని, భవిష్యత్ బీసీ ఉద్యమాన్ని, భవిష్యత్తు నా పద్మశాలి బిడ్డల యొక్క చైతన్యం, రాజకీయ చైతన్యం అనేది కోసమని పనిచేస్తానని మరొకసారి గుర్తు చేస్తున్నాను. జై భారత్, జై భారత్, జై బహుజన, జై బీసీ, జై పద్మశాలి.